చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం అని చెప్తా ఉంటే వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసింది చంద్రబాబేనని ముఖ్యమంత్రి జగన్ గారు తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. ఈ రకంగా జగన్ స్పీచ్కి చంద్రబాబు స్పీచ్కి ఉన్న తేడా, వీటి మీద ఈరోజు చర్చలోకి వెళదాం. ముందుగా ఒక వీడియో చూసిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చాలా ప్రధానంగా ఆల్ ఫ్రీ వాగ్దానాలు చేశారు. 7 గంటల బదులు 12 గంటలు ఉచిత కరెంటు, 2 కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం, నిరుపేదలకు 2000 రూపాయలు, పేదలకు 1500 రూపాయలు, మధ్య తరగతికి 1000 రూపాయలు, రైతులందరికీ రుణమాఫీ, ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు, యువకులందరికీ 1,00,000తో ఉచిత ఇల్లు, 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి లభించేదాకా ప్రతి నిరుద్యోగికి నెలకు 1000 రూపాయలు, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, ఉచిత రంగుల టీవీలు. ముఖ్యమైన హామీలంటూ ఏం రాశారో తెలుసా? రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేస్తామన్నాడు. ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తానన్నాడు. చేశాడా? జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం మాకు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రుణమాఫీ చేసినాడు, కానీ ఈ చంద్రబాబు నాయుడు చేయడు. వాని మాటలు కల్లుపుల్లి మాటలు చెప్తాను చంద్రబాబు నాయుడు, కానీ చేయడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేము మళ్ళా రాబోయే 15 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం, రాబోయే 15 ఏళ్ళు సీఎం, రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ 15 ఏళ్ళు సీఎం, 15 ఏళ్ళు సీఎం జగన్మోహన్. బహుశా ప్రశాంత్ కిషోర్ కానీ వీళ్ళెవరూ జగన్ గారికి వస్తున్న స్పందనని చూడకుండా ఏదేదో మాట్లాడుతుంటే రామోజీ రాధాకృష్ణులు ప్రజలను మోసం చేయడానికి వాటినే ప్రముఖంగా ప్రచురిస్తున్నారన్న సంగతి ఈ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. పైగా చంద్రబాబు గారు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా 2004కు ముందు కూడా అనేక బోగస్ హామీలు ఇచ్చారన్నదానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి స్పీచే, ఆయన అసెంబ్లీలో చేసిన స్పీచే దీనికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.